ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తీరు వివాదాస్పదమవుతోంది. ఎన్నికల విధుల్లో ఎన్నికల ప్రధాన అధికారి చెప్పింది చేయాల్సిన బాధ్యత ఆయనది. కానీ ఇప్పుడు ఆ సీఈఓ అధికారాల్ని ఎల్వి సుబ్రహ్మణ్యం టేకోవర్ చేశారు. ఏకంగా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించే అధికారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉందా? ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏం చెబుతోంది? ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయా? భారత్లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగంపై ఈసీకి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 13C ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కలెక్టర్లంతా రిటర్నింగ్ అధికారులు అవుతారు. మిగిలిన ప్రధాన అధికారులంతా ఈసీ కింద డిప్యూటేషన్ పై ఉంటారు. అంటే చీఫ్ సెక్రటరీ సహా అందరూ ఎన్నికల సంఘం డెప్యూటేషన్ లో ఉన్నట్టు లెక్క. ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు కాబట్టి ఆయనే చీఫ్. ఈ విషయం సివిల్ సర్వీస్ అధికారులకు శిక్షణలో కూడా చెప్పుంటారు. కానీ ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? కౌంటింగ్ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ సమీక్ష. ఆయన పక్కనే ఒద్దికగా కూర్చున్న సీఈఓ ద్వివేది. రిటర్నింగ్ ఆఫీసర్లంతా సీఎస్కి రిపోర్ట్. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నట్లుగా కాకుండా దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు జరగని విధంగా ఏపీలో చీఫ్ సెక్రటరీ, సీఈఓ అధికారాలను టేక్ ఓవర్ చేశారు. ఎస్పీలు, పోలింగ్ తో ప్రత్యక్ష సంబంధం ఉండే అధికారులు, సిబ్బంది మొత్తం నేరుగా సీఈఓ పర్యవేక్షణలోకి వెళ్తారు. వారిపై సీఎస్ ఎలాంటి అజమాయిషీ చేయజాలరు. ఎలాంటి సమీక్షలు నిర్వహించాలన్నా సీఎంఓకు అధికారం ఉంటుంది. ఎందుకంటే సీఎంఓను నేరుగా ఈసీ నియమిస్తుంది. సీఈఓ ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో, సీఎం పరిధిలో కూడా ఉండరు. ఒక స్వతంత్ర వ్యవస్థలా పనిచేస్తారు. స్వతంత్ర వ్యవస్థ కిందే ఎన్నికల సంబంధిత పనులు, సమీక్షలు, కౌంటింగ్, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షలు జరుగుతాయి. సీఎస్కు ఈ సమీక్షలతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే సీఎస్కు ఎన్నికల నిర్వహణతో సంబంధమే ఉండదు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 23న ఓట్ల లెక్కింపుపై ఎలాంటి సమీక్ష సమావేశమైనా సీఈఓనే నిర్వహించాలి. అది ఆయన అధికారం. అయితే సీఎస్ మాత్రం నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం పెట్టారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ సమయంలో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వని కారణంగా ఈవీఎంలు పనిచేయలేదని, ఈసారి మాత్రం అందరికీ శిక్షణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇదే సీఈఓ ద్వివేది కొన్నాళ్ల క్రితం వరకు చట్ట ప్రకారం వ్యవహరించారు. అప్పట్లో సీఎస్ గా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను సమీక్షల కోసం తన వద్దకే పిలిపించుకునేవారు. సీఎస్ గా ఉన్న పునేఠా ఈ సమావేశాలకు అందరు అధికారుల్లో ఒకరిగా మాత్రమే హాజరయ్యారు. హుందాగా వ్యవహరిస్తూ కొన్ని సూచనలు ఇచ్చేందుకే పరిమితమయ్యారు. పునేఠా స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యంను ఈసీ సీఎస్ గా నియమించింది. అప్పటి నుంచే ఆయన తనకు నిర్దేశించిన పరిధికి మించి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తటస్థంగా ఉండకుండా ఏకంగా ఎన్నికల వ్యవహారాల్లోకి తలదూర్చడం చర్చకు దారితీసింది. ఇప్పుడు సీఈఓ పనిని కూడా తానే చేస్తున్నారు. అసలు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకునే అవసరం, అధికారమే లేని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష చేయడం రాజకీయంగాను కలకలం రేపుతోంది. మంత్రి యనమల రామకృష్ణుడు సీఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు. సీఎస్ స్థానంలో ఉండి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఏపీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడూ లేదు. ఓ ప్రత్యేకమైన చట్టం ఏదో ఏపీలో అమలవుతున్నట్లుగా ఉంది పరిస్థితి. ఎన్నికల కోడ్ పేరుతో చట్ట వ్యతిరేకంగా కొంతమంది వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడ్ గురించి పట్టించుకోకుండా ఉన్నతాధికారులు అలా వ్యవహరించడం కరెక్టేనా? ఓ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నా ముందుకే ఎందుకు వెళ్తున్నారు? ఏపీలో ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎందుకు అమలు కావడం లేదు?